సార్ అసలు ఏంటి ఈ ట్రేడింగ్ ఏంటి? అసలు ఇన్వెస్ట్‌మెంట్ ఏంటి? స్టాక్ మార్కెట్‌లో ఈ రెండిటికి మధ్య తేడా ఏంటి చెప్పండి? యాహ్! సో, ట్రేడింగ్ అంటే ట్రేడ్ అంటే బై అండ్ సెల్ వితిన్ ద 1 ఇయర్‌లో మనం గనుక ఏదన్నా హ్మ్. ప్రొడక్ట్ గాని, సర్వీసెస్ గాని హ్మ్. మనం ఒక ప్రొడక్ట్, సర్వీస్ ఏదైనా సరే కొని అమ్మామనుకోండి 1 హ్మ్. ఇయర్ లోపే మనం ట్రేడింగ్ అంటాం. ఓకే. ఓకే. కొని, అమ్మి వితిన్ ద 1 ఇయర్ లోపే. ఓకే. దాన్ని మనం హ్మ్. ట్రేడింగ్ అంటాం. అండ్ 1 ఇయర్ తర్వాత అంటే మనం బై చేసాము. బట్ 1 ఇయర్ తర్వాత అమ్మామనుకోండి, మనం దాన్ని ఇన్వెస్ట్‌మెంట్ అంటాం. అచ్చా! ఇన్వెస్ట్‌మెంట్‌కి దీనికి 2 డిఫరెన్స్ కూడా బై సెల్లే. ఓకే. వితిన్ ద 1 ఇయర్ లోపే మనం ఏదన్నా ట్రాన్సాక్షన్ క్లోజ్ చేసామనుకోండి, ఈ ఆహా! కాల్డ్ యాస్ ఎ ట్రేడింగ్. ఓకే. మోర్ దెన్ 1 ఇయర్ ఉంచుకున్నామనుకోండి, ఈ కాల్డ్ యాస్ ఎ ఇన్వెస్ట్‌మెంట్. ఇన్వెస్ట్‌మెంట్ యాహ్! అంటారు. అంటే అందువల్ల ఇన్వెస్ట్‌మెంట్ లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్ అంటూ ఏముండదు. హ్మ్. మోర్ దెన్ 1 ఇయర్ ఉంచుకున్న ఏ పొజిషన్ సరే హ్మ్. స్టాక్ మార్కెట్‌లో దాన్ని మనం ఇన్వెస్ట్‌మెంటే అనాలి. కొన్ని ఓకే. అసెట్ క్లాస్‌లో ఏందంటే మోర్ దెన్ 2 ఇయర్స్ ఉంచుకుంటే ఇన్వెస్ట్‌మెంట్ ఇలా అంటారు. హ్మ్. ఓకే. ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఉందనుకోండి, మోర్ దెన్ 2 ఇయర్స్ అనమాట అది. హుహు. స్టాక్ మార్కెట్‌లో మోర్ దెన్ 1 ఇయర్ ఉంటే ఈ కాల్డ్ యాస్ ఎ లాంగ్ టర్మ్. ఓకే. అంటే టాక్సేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పాలంటే హ్మ్. మోర్ దెన్ 1 ఇయర్ ఉంచుకుంటే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ టాక్స్ పడుతుంది మీకొచ్చిన ఓకే. లాభాల మీద. హుహు. ట్రేడింగ్ అంటే 1 ఇయర్ లోపు సంపాదించారనుకోండి, ఆ అమౌంట్ మీద షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ టాక్స్ పడుతుంది. ఓకే. షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ టాక్స్ ఎప్పుడు కూడా 20% కట్టాలి స్టాక్ మార్కెట్‌లో. హుహు. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ టాక్స్ 12.5% కట్టాల. హుహు. అంటే టైమ్ డ్యూరేషన్ వల్ల ఈ 2 డిఫరెంట్ అవుతున్నాయి. హ్మ్. అదర్‌వైజ్ ట్రేడింగ్ అన్నా, ఇన్వెస్ట్‌మెంట్ అన్నా బోత్ ఆర్ సేమ్. బై అండ్ సెల్లే. ఓకే. టైమ్ డ్యూరేషన్ వల్ల డిఫరెన్స్ వస్తుందన్నమాట.